ఛాన్స్ ఉందంటే క్రింది వాటిలో వేరు ద్వారా శాఖీయ ప్రత్యుత్పత్తి జరపని మొక్క అని ఇస్తాడు. ఇవన్నీ ఇస్తాడు. దీంట్లో డాలియా కూడా ఉంటుంది, పైవేవి కాదు కూడా ఆప్షన్ ఉంటుంది. సో మనకి ఇవన్నీ తెలుసు కాబట్టి పెద్ద ఇబ్బంది పడం. పైవేవి కాదు అనే దానికంటే ముందు మన డాలియా మీద ఫోకస్ చేసి ఇది పెట్టడానికి ప్రయత్నిస్తామండి. ఇది ఈ ఏరియాలో ఇక్కడ తప్పు చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకటి హలో హాయ్ వెల్కమ్ టు వేరియస్ అండ్ వుడ్ బిడిజెస్. దిస్ ఇస్ యువర్ కిరణ్ కోడూరు. ఎస్, మరి ఈ సిరీస్లో భాగంగా మనం చూస్తూ ఉన్నామండి. TGDSC 2025లో SGT ఖచ్చితంగా కొట్టి తీరాల్సిందనే కాన్సెప్ట్ తోటి లాస్ట్ టైం ఏదైతే క్వశ్చన్ పేపర్ ఉందో 2024లో అయినటువంటి DSC క్వశ్చన్ పేపర్ SGTకి సంబంధించింది. దానిలో భాగంగా ఒక్కొక్క క్వశ్చన్ని చూస్తూ ఉన్నాం. అండ్ లాస్ట్ ఆల్రెడీ ఒక 3 క్వశ్చన్స్ చూసాం. ఈ 3 క్వశ్చన్స్ ఏ క్లాస్ నుండి పర్టికులర్గా ఏ ఏరియా నుండి క్వశ్చన్ అడగడం జరిగింది. అండ్ పర్టికులర్ ఆ ఏరియా ఎంతవరకు ఇంపార్టెంట్, ఆ ఏరియా నుంచి ఎలాంటి క్వశ్చన్లు అడగడానికి ఛాన్స్ ఉంది. సో ఎలాంటి క్వశ్చన్లు అడిగితే మనం కన్ఫ్యూజ్ అవుతాం, ఎలాంటి క్వశ్చన్లు అడిగితే మనం తప్పు చేయడానికి ఛాన్స్ ఉంది, ఈ కాన్సెప్ట్లో చూస్తూ మనం వెళ్ళిపోదామండి. సో ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అదేవిధంగా వీడియో యూస్ఫుల్గా అనిపిస్తుంది వీడియో తర్వాత చివరిగా లైక్ అయితే చేయండి కంపల్సరీ. అండ్ మరొక విషయం ఏంటంటే TGDSCలో స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్కి సంబంధించినటువంటి అనేక మంది జాబ్ సాధించడం జరిగింది. మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తున్నట్టుగా వీళ్ళందరూ కూడా మన ఛానల్ ఫాలో అవుతూ జాబ్ సాధించడం జరిగింది. అండ్ KK బయాలజీ అనేటువంటి యాప్ అనేది మీకు అందుబాటులో ఉంటుంది ప్లే స్టోర్లో, అండ్ డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. అండ్ అనేక డెమో వీడియోస్ కూడా మీకు అందుబాటులో ఉంటాయి, చూడండి ఒకసారి. TG కావచ్చు, అదేవిధంగా ఏపీలో కావచ్చు, 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఉభయ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా యూస్ఫుల్ అయ్యేటువంటి వీడియోస్ అయితే డెఫినెట్గా ఉంటాయి. రైట్, లేట్ చేయకుండా సెషన్లోకి అయితే వెళ్ళిపోదామండి. మరి SGTకి సంబంధించినటువంటి ఈ క్వశ్చన్ పేపర్లో చూసినట్లయితే ఒకసారి మరి ఎలాంటి క్వశ్చన్లు అడిగాడు, అండ్ ఫర్దర్గా నెక్స్ట్ ఎలాంటి క్వశ్చన్లు అడగడానికి ప్రాబిలిటీ ఉంటుందనే అంశాన్ని పరిశీలించుకుంటూ వెళ్ళిపోదామండి. రైట్, ఇక్కడ 4th క్వశ్చన్ చూసినట్లయితే పేపర్లో మనకి ఒక్కసారి చూడండి. ఇక్కడ ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో 100% నేను చెప్తున్నాను, SGT క్వశ్చన్ పేపర్లో మొక్కల ప్రత్యుత్పత్తి గురించి క్వశ్చన్ లేకుండా పేపర్ ఉండదు, గమనించండి. ఒక్కటి గుర్తుపెట్టుకొని చెప్తున్నాను. సో మొక్కల్లో ప్రత్యుత్పత్తి అండి, స్పెసిఫిక్గా మొక్కల్లో ప్రత్యుత్పత్తి, అది శాఖీయ కావచ్చు, లైంగిక ప్రత్యుత్పత్తి. సో ఖచ్చితంగా క్వశ్చన్ అయితే ఉండి తీరుతుందండి. SGT వాళ్ళు బాగా దృష్టిలో పెట్టుకోండి. మొక్కల్లో ప్రత్యుత్పత్తికి సంబంధించిన పుష్పం కావచ్చు, పుష్ప నిర్మాణం కావచ్చు, శాఖీయ ప్రత్యుత్పత్తి ఏ విధంగా జరుగుతుంది, లైంగిక ప్రత్యుత్పత్తి ఏ విధంగా జరుగుతుంది, దానిలో ఉండేటువంటి రకాలేంటి, సో ఇలాంటివన్నీ ఉంటాయి టాపిక్స్. ఈ టాపిక్స్ నుండి ఖచ్చితంగా 100% క్వశ్చన్ అయితే ఉంటుంది. రైట్, అదేవిధంగా ఇక్కడ మనకి లాస్ట్ DSCలో క్వశ్చన్ చూసినట్లయితే స్పెసిఫిక్గా మొక్కల్లో జరిగేటువంటి శాఖీయ ప్రత్యుత్పత్తి, న్యాచురల్గా జరిగేటువంటి ప్రాపగేషన్ ఏ విధంగా జరుగుతుంది అన్నట్టుగా ఇక్కడ దానిపైన క్వశ్చన్ అడగండి. స్పెసిఫిక్గా మనకు వచ్చేసి ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్స్ అడగడం జరిగింది. మ్యాచ్ ద ఫాలోయింగ్స్ అడిగారు. సో మొక్క ఏంటి, ఇక్కడ మొక్కలు ఇచ్చాడండి. అదేవిధంగా ఆ మొక్క ఏ విధంగా శాఖీయ ప్రత్యుత్పత్తి జరుపుకుంటుంది అనేది ఇవ్వడం జరిగింది. సో మరి ఇలా ఇచ్చేసి మ్యాచ్ ద ఫాలోయింగ్స్ అనేసి, అంటే మ్యాక్సిమం ఇది హార్డ్లీ నాకు తెలిసి అంటే లెవెల్ 3 క్వశ్చన్. సో ఇలాంటి క్వశ్చన్స్ అనేకం ఉండడానికి అయితే ఛాన్స్ ఉంది అప్కమింగ్ DSCలో. మరి ఇది ఏ ఏరియా నుండి అడిగాడని చూసినట్టయితే ఒకసారి గమనించండి మీరు. ఇక్కడ చూడండి, ఇది 7th క్లాస్లో ఉండేటువంటి మొక్కల్లో ప్రత్యుత్పత్తి అనేటువంటి పాఠ్యాంశం నుండి క్వశ్చన్ని ఫ్రేమ్ చేయడం జరిగింది. సో మరి ఇలా క్వశ్చన్ వచ్చినప్పుడు ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్వశ్చన్ వచ్చింది, మీకు ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్స్ ఇవ్వడం జరిగింది. దీనిలో మీకు ఇది చూడగానే కన్ఫ్యూజ్ కావద్దు ఎప్పుడైనా. పర్టికులర్గా మీకు ఏదైనా ఒక్కటి తెలిసిందా ఆన్సర్ చూడండి. దీంట్లో
ఒకటి లేకుంటే రెండు ఏమైనా తెలిసాయా మీకు? దీంట్లో ఆన్సర్ చూద్దాం. ఫస్ట్ బిగోనియా అనేది మీకు పత్రాల ద్వారా, పత్ర మొగ్గల ద్వారా వ్యాప్తి చెందుతున్నాడు ఒక ఆప్షన్ మీకు తెలుసు, అదొక్కటి తెలుసు అనుకుందాం. సో అప్పుడు ఏం చేయాలి మీరు? B3 ఏమున్నాయో చూసుకోండి, మిగిలిన ఎన్నో వదిలిపెట్టేసండి. ఇంకా B3 ఏమున్నాయో చూసుకోండి. ఇక్కడ B3 ఏమున్నాయని చూసినట్లయితే ఇక్కడ ఒక ఆప్షన్ కనపడుతుంది మనకి, ఇక్కడ ఒక ఆప్షన్ కనపడుతుందండి, ఇక్కడ ఒక ఆప్షన్, ఇక్కడ ఒక ఆప్షన్ కనపడుతుంది. అంటే మనం ఆన్సర్ చేసేటువంటి సక్సెస్ రేట్ని 50% వరకు పెంచుకోవడానికి ఛాన్స్ ఒక్క ఆప్షన్ తెలిసిన దాంట్లో. ఎందుకంటే ఇది తీసేస్తాం, ఇది తీసేస్తాం, ఓకేనా? సో మరి ఈ ఆప్షన్లో చూసినట్లయితే ఇంకా మీకు ఇంకేమైనా తెలిసినట్లయితే, ఒకవేళ ఏం తెలియదు నాకు ఒక్కటే ఆప్షన్ తెలుసు అన్న సందర్భంలో ఏం చేస్తారంటే ఈ రెండిట్లో ఏదైనా సెలెక్ట్ చేసుకున్నాం. ఎందుకంటే దాంట్లో మనకు ఒకటి మాత్రం తెలిసింది కదా, ఇంకా మిగిలినవి తెలియలేదు కాబట్టి అవి రెండింటి ఫిల్టర్ చేసి ఈ రెండిట్లో ఏదైనా ఆప్షన్ తెలుసుకోండి. లేదు ఇంకొక ఆప్షన్ కూడా తెలుసు సార్ నాకు అన్న సందర్భంలో ఏ ఆల్రెడీ 2 ఉంది కాబట్టి దీన్ని ఏం చేయడానికి రాదు, B3 ఉంది, ఇది ఒకటి మనకు తెలుసు, అండ్ C కూడా ఇది ఉంది, కానీ కేవలం D ఒక్కటే మనకు తేడా కనపడుతుంది. ఇక్కడ D ఒకటి ఇచ్చాడు అండ్ D5 ఇచ్చాడు. సో కాబట్టి డైరెక్ట్గా మనం Dని చూసుకున్నట్లయితే ఆన్సర్ ఏంటని ఫిల్టర్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంది. గమనించండి. రైట్, ఇది ఒకవేళ మీకు ఒక్కటి తెలిస్తే ఇలా టెక్నిక్, లేదు సార్ నాకు 2, 3 తెలుసు అంటే మాత్రం డైరెక్ట్గా మీరు ఆన్సర్ పెట్టేయడానికి అయితే ప్రాబిలిటీ ఉంటుంది. రైట్, మరి ఇక్కడ చూద్దాం. ఇక్కడ 7th క్లాస్లో ఉండేటువంటి టెక్స్ట్ బుక్ నుండి మీరు టెక్స్ట్ బుక్ చదివేటప్పుడు, స్పెసిఫిక్గా సైన్స్ చదివేటప్పుడు ఖచ్చితంగా డయాగ్రామ్లో ఏమి ఇచ్చాడో గమనించండి. డయాగ్రామ్లో ఇచ్చినటువంటిది అండ్ దాని క్రింద పేరు ఏదైతుందో ఖచ్చితంగా గమనించాడు. ఎందుకంటే ఎగ్జామినర్ మ్యాక్సిమం సైన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్లయితే డయాగ్రామ్స్ దానికి సంబంధించిన హెడింగ్ కావచ్చు, లేకుంటే కృత్యం దానికి సంబంధించిన హెడింగ్ కావచ్చు, అండ్ దేనికి సంబంధించిన విషయం అది తెలుపుతుందో దానిపైన ఫోకస్ చేయడానికి ప్రయత్నించడం జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి ఇక్కడ లేదు నేను డయాగ్రామ్ చదవలేదు సరిగ్గా, డైరెక్ట్గా నేను ఇది టేబుల్ ఇంపార్టెంట్ అని చెప్పారు మా కోచింగ్లో, లేకుంటే ఇంకోసారో చెప్పారు, నేను డైరెక్ట్గా టేబుల్కి వెళ్ళిపోతాను అన్న. ఇక్కడ చూసినట్లయితే రణపాల మొక్క యొక్క ఆకు యొక్క అంచుల్లో మనకు చిన్న చిన్న పత్రాలు అంటే పత్రకూరకాలు పెరుగుతూ ఉన్నాయి అక్కడ, ఓకేనా? సో అక్కడ కూరకాల నుంచి ఏమవుతుందని చూసినట్లయితే ఆకు నుండి వచ్చేటువంటి కూరకాల ద్వారా కొత్త మొక్క అనేది ఏర్పడుతుంది. అది క్లియర్. రైట్, ఇక్కడ నేను ఇది చూడలేదు, రణపాల అనేటువంటి పదాన్ని చూడలేదండి, రణపాల అనేటువంటి పదాన్ని చూడలేదు. అయినప్పటికీ మనకి ఇక్కడ రణపాల అనేటువంటిది కనపడుతుందా ఈ యొక్క టేబుల్లో చూసినట్టు రణపాల కనిపించట్లేదు. ఒకవేళ నేను ఆ డయాగ్రామ్ను వదిలిపెట్టేసి, నాకు ఇంతకుముందు రణపాల అంటే తెలియదు, ఆ డయాగ్రామ్ను వదిలిపెట్టేసి డైరెక్ట్గా మా కోచింగ్ సెంటర్లో లేదంటే ఒకసారి చెప్పాడు ఈ టేబుల్ చాలా ఇంపార్టెంట్, నేనే చెప్పాను అనుకుందాం, సో టేబుల్ ఇంపార్టెంట్, టేబుల్ చదవండి అని చెప్తాను. మీరు టేబుల్ ఒక్కటే చూసారనుకోండి, మీకు ఈ టేబుల్లో ఎక్కడ కూడా రణపాల అనేటువంటి పదం కనపడదు. సో కాబట్టి ఎగ్జామినర్ ఇఫ్ ఎట్ ఆల్ మనకు డయాగ్రామ్ నుండి క్వశ్చన్ అడిగినట్లయితే 100% తప్పు చేయడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఎక్కడ డయాగ్రామ్ వచ్చినా, అది ఫిజికల్ సైన్స్ కావచ్చు లేదంటే బయోసైన్స్ కావచ్చు, డయాగ్రామ్ పైన ఫోకస్ చేయండి. ఫస్ట్ డయాగ్రామ్ ఏంటి, అది దేని గురించి వివరిస్తుంది, దీనిపైన ఫోకస్ చేయండి. ఎందుకంటే అలా తప్పు చేయడానికి ఛాన్స్ ఉందని చెప్తాను. ఎందుకంటే ఇక్కడ చాలా క్లియర్గా మీకు అర్థమైంది, అక్కడ రణపాలు ఇచ్చాడు, ఇక్కడ లేదండి. సో రణపాలని మన ఇక్కడ బ్రయోఫిల్లం అన్నట్టు ఇంకో పేరుతోటి ఇచ్చాడు ఇక్కడ, ఓకేనా? రణపాల చెట్టుని మనం బ్రయోఫిల్లం అని కూడా అంటాం. సో అది ఆల్రెడీ సైన్స్ స్టూడెంట్స్కి అయితే మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో SGT అనేది అన్ని రకాల బ్యాక్గ్రౌండ్ వాళ్ళు రాస్తుంటారు కాబట్టి కన్ఫ్యూజ్ అయ్యేందుకు అవకాశం ఎక్కువ ఉంది, కాబట్టి నేను ఈ పాయింట్ చెప్తున్నాను. రైట్, మరి ఈ టేబుల్ నుంచి క్వశ్చన్ అడిగాడు ఇక్కడ మనకి, మరి ఇక్కడ నుంచి ఎన్ని రకాల క్వశ్చన్లు అడగడానికి ఛాన్స్ ఉంది, ఏ రకంగా మనం తప్పు చేస్తాము, ఏ రకంగా మనం కన్ఫ్యూజ్ అవుతాము ఎగ్జామినర్ అడిగే క్వశ్చన్ అని చూసినట్లయితే ఇక్కడ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వేరు నుంచి కొత్త మొక్కలు ఏర్పడేటువంటి మొక్కలు లిస్ట్ ఇచ్చాడు. సో బేసిక్గా వచ్చేసి మనకంటే ప్యూర్లీ నాలెడ్జ్ ఏంటి అంటే ఏది దేనికి సంబంధించిందో డైరెక్ట్గా చదువుకోవడం ఒక విధానం మనం, ఓకేనా? సో ఇది డైరెక్ట్గా చదువుకుంటాం, ఇక్కడ ఇబ్బంది ఏం పడమండి, మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ క్వశ్చన్ డైరెక్ట్గా ఇలా అడిగితే మనం ఎలాంటి ఇబ్బంది పడడం, డైరెక్ట్గా ఆన్సర్ పెట్టేస్తాం. రైట్, ఇఫ్ ఎట్ ఆల్ మనకి చిలగడదుంప, డాలియా, క్యారెట్, ముల్లంగి, బీట్రూట్, మనకు జనరల్గా తెలిసిన విషయం ఏంటంటే చిలగడదుంప, ముల్లంగి, బీట్రూట్, క్యారెట్ అనేవి ఇవి వేరు యొక్క రూపాంతరాలు అని మనకు తెలుసు. బట్ వేరాజ్ ఇక్కడ కొంచెం మనం డాలియాని ఫోకస్ చేసినట్లయితే, ఒకవేళ డాలియాని కొంచెం నెగ్లెక్ట్ చేసినట్లయితే మనకు డాలియా ఒకటి, గ్లాడియోల్ ఒకటి, లిల్లీ ఒకటి, బిగోనియా ఒకటి, ఇవి కన్ఫ్యూజ్ చేసేటువంటి పదాలు మనకి. సో ఆల్మోస్ట్ అన్నీ కూడా సిమిలర్గా అనిపిస్తుంది, మనకు ఫ్రీక్వెంట్గా టచ్ లేని పదాలు కాబట్టి కన్ఫ్యూజ్ చేసేటువంటి పదాలపైన ఎక్కువగా ఫోకస్ చేయండి. ఇప్పుడు ఒక్కసారి ప్రీవియస్ క్వశ్చన్ చూసినట్లయితే ఎలాంటి పదాలని ఇక్కడ ఎగ్జామినర్ ఎన్నుకున్నాడో చూడండి ఒక్కసారి. రైట్, ఇక్కడ చూడండి ఎగ్జామినర్ ఎలాంటి పదాలను ఎన్నుకున్నాడు, మనకు కంప్లీట్గా కన్ఫ్యూజ్ అయ్యేటువంటి పదాలండి. స్ట్రాబెర్రీ కావచ్చు, బిగోనియా కావచ్చు, డాలియా కావచ్చు, గ్లాడియోలస్. ఒకసారి అబ్జర్వ్ చేయండి, మనకు రెగ్యులర్గా ఉండే పదాలని ఎగ్జామినర్ ఎన్నుకోలేదు. వెరీ క్లియర్.
సో ఎందుకు ఎన్నుకోలేదు అంటే మనల్ని కన్ఫ్యూజ్ చేసేటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశం. మనకు రెగ్యులర్గా బేసిక్గా తెలిసినటువంటి అంశాలండి ప్రశ్న. అంటే ప్రశ్న చూడండి, ప్రశ్న యొక్క సరళ ఏ విధంగా మారుతుందంటే, సో ఒకప్పుడు ప్యూర్లీ ఇవి నాలెడ్జ్ బేస్డ్, సో ఈ ఏరియా నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుందంటే మనకు ఖచ్చితంగా ఉండేటువంటి బేసిక్ నాలెడ్జ్ తోటి పెట్టేందుకు అవకాశం ఉంది. ఇక్కడ ఎగ్జామినర్ ఏవైతే కొంచెం డిఫరెంట్గా ఆడ్గా కనిపించే పదాలనే వాటిని మాత్రం ఎన్నుకున్నాడు, అది గమనించండి. ఓకేనా? రైట్, ఇంకా మనం టాపిక్లో ఒక కడిగి వెళ్ళిపోయినట్లయితే ఒకసారి చూడండి. నేను అందుకని చెప్తున్నాను, ఇట్లా డిఫరెంట్గా కనపడే పదాలని ఫోకస్ చేసుకోండి, డిఫరెంట్గా కనపడే పదాలని ఫోకస్ చేసుకొని చదవండి. మరి ఇక్కడ ఎన్ని రకాల క్వశ్చన్లు ఆడడానికి ఛాన్స్ ఉందంటే, క్రింది వాటిలో వేరు ద్వారా శాఖీయ ప్రత్యుత్పత్తి జరపని మొక్క అని ఇస్తాడు. ఇవన్నీ ఇస్తాడు, దీంట్లో డాలియా కూడా ఉంటుంది, పైవేవి కాదు కూడా ఆప్షన్ ఉంటుంది. సో మనకి ఇవన్నీ తెలుసు కాబట్టి పెద్ద ఇబ్బంది పడం. పైవేవి కాదు అనేదానికంటే ముందు మన డాలియా మీద ఫోకస్ చేసి ఇది పెట్టడానికి ప్రయత్నిస్తామండి. ఇది ఈ ఏరియాలో ఇక్కడ తప్పు చేయడానికి ఛాన్స్ ఉంటుంది ఒకటి. రెండవ విషయం ఏంటంటే, ఇక్కడ లక్షణాల నుంచి దుంపల నుంచి అన్నాడు. ఇక్కడ దుంప కాండము అని అర్థం అనమాట. ఇక్కడ దుంప కాండం, ఇవన్నీ కూడా కాండం నుంచి వచ్చేటువంటి మొక్కలు, కాండం నుండి కొత్త మొక్కలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇవి రూపాంతరం చెందిన కాండాలని ఇచ్చాడు చాలా క్లియర్గా. ఇవి రూపాంతరం చెందినటువంటి కాండాలు. ఇక్కడ కూడా చూడండి, రూపాంతరం చెందిన కాండం అన్నాడు. సో ఇక్కడ క్వశ్చన్ ఎలా ఆడడానికి ఛాన్స్ ఉంది. డైరెక్ట్ క్వశ్చన్ కాకుండా క్రింది వాటిలో ఏ మొక్కల యొక్క రూపాంతరం చెందిన కాండాల నుండి కొత్త మొక్కలు ఏర్పడతాయి అంటాడు. సో అప్పుడు ఏమవుతుంది ఆన్సరు? బంగాళదుంప అవుతుంది, ఉల్లి అవుతుంది, వెల్లుల్లి అవుతుంది, లిల్లీ అవుతుంది, గ్లాడియోల్ అవుతుంది. స్పెసిఫిక్గా మాట్లాడితే ఏమవుతుంది? మళ్ళీ గ్లాడియోలి అవుతుంటుంది. ఇవన్నీ కూడా రూపాంతరం చెందిన కాండాలే. సో ఇది అవుతుంది అండి ఆన్సర్. గుర్తుపెట్టుకోండి, ఇవి 4, ఇవి 5 ఏవైతున్నాయో ఇవి 5 కూడా రూపాంతరం చెందిన కాండం నుండే ఉత్పత్తి అయితే అని చాలా క్లియర్గా అర్థమవుతుంటుంది. సో ఆకులోని కూరగాయలను మనకు వెంటనే ఫస్ట్ స్ట్రైక్ అయ్యే అంశం ఏంటంటే బ్రయోఫిల్లం లేదంటే రణపాల. ఇక్కడ రణపాల అని రాసేసుకోండి, టెక్స్ట్ బుక్లో రణపాల అని రాసుకోండి. సో బ్రయోఫిల్లం వదిలిపెట్టేశాడు. బ్రయోఫిల్లం అక్కడ ఇవ్వలేదు ఆప్షన్స్. ఏమడిగాడు మనకి? బిగోనియా అని అడిగాడు. ఎందుకంటే కన్ఫ్యూజ్ చేసేటువంటి ఉద్దేశం ఉంది కాబట్టి బిగోనియా అని అడగడం జరిగింది. సో కాబట్టి బిగోనియా. మరి ఓవరాల్గా కాన్సెప్ట్ చూసినట్టయితే క్రింది వాటిలో కాండం నుండి కొత్త మొక్కలు ఏ మొక్కలో ఏర్పడవు అంటాడు. ఏర్పడవు నెగిటివ్ క్వశ్చన్ అనడానికి కూడా ఛాన్స్ ఉంది. స్టేట్మెంట్స్ ఇవ్వచ్చు, నెగిటివ్ క్వశ్చన్ ఇవ్వచ్చు, మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇవ్వచ్చు. ఇక్కడ ఓవరాల్ కాన్సెప్ట్ చూసినట్లయితే ఇది కాండమే, ఇది ఒక్కటి పాత్రం గుర్తుపెట్టుకోండి. ఇది కాండమే, ఇవి కూడా కాండమే. ఓకేనా? ఇవి కూడా కాండమే. ఇఫ్ ఎట్ ఆల్ కాండంలో కూడా భూగర్భ కాండం నుండి అన్నాడు అనుకోండి, ఇవన్నీ కూడా భూగర్భ కాండాల నుంచి వచ్చేస్తుంటాయి. ఓకేనా? సో ఇవన్నీ కూడా భూగర్భ కాండాలే. అలా కాకుండా పత్రం ద్వారా శాఖీయ ప్రత్యుత్పత్తి జరుపుకునే మొక్కలన్నప్పుడు ఇది అవుతుంది, వేరు ద్వారా అన్నప్పుడు ఇవి అవుతుంది. సో క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే, కాండం నుంచి కొత్త మొక్క ఉత్పత్తి చేయనటువంటి మొక్క అంటాడు. ఇవన్నీ ఇస్తాడండి. ఇవన్నీ ఇచ్చి దీంట్లో ఒకటి బిగోనియా పెట్టేస్తాడు, లేదంటే ఇవన్నీ ఇచ్చేసి దీనిలో ఒక డాలియాని ఇంక్లూడ్ చేస్తూ ఉంటాడు. సో క్వశ్చన్ అనేది ఎలా అయినా ఎగ్జామినర్ అడగడానికి ఛాన్స్ ఉంది. మ్యాచ్ ద ఫాలోయింగ్స్ అడగవచ్చు, నెక్స్ట్ లేదంటే నెగిటివ్ క్వశ్చన్ చేయొచ్చు, స్టేట్మెంట్స్ క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంది. ఈ టేబుల్ మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. మ్యాక్సిమం క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది, గమనించండి. ఓకేనా? రైట్, ఇక్కడ చూసినట్లయితే ఇంకొకటి పుదీనా, స్ట్రాబెర్రీ, చేమంతి. ఇక్కడ చిన్న బ్రాకెట్లో పిలక మొక్కలు అని ఇచ్చాడు. సో ఇదంతా బేస్ చేసుకోకుండా పిలక మొక్కల ద్వారా శాఖీయ ప్రత్యుత్పత్తి జరుపుకోని మొక్క ఏది అంటాడు. సో ఈ 3 కూడా జరుపుకోని అన్నప్పుడు నెగిటివ్ క్వశ్చన్ అవుతుంది. ఈ 3 మీకు ఖచ్చితంగా ఆప్షన్స్ ఉంటాయి అక్కడ. సో దాంట్లో వచ్చేసి నెక్స్ట్ చెరకో లేకుంటే ఇంకేదో పెట్టేస్తూ ఉంటాడు. సో ఇలా 3 ఆప్షన్స్ ఉన్నప్పుడు నెగిటివ్ క్వశ్చన్ అనడానికి ప్రాబిలిటీ ఉంటుంది, గమనించండి. ఓకేనా? రైట్, ఇక్కడ నెక్స్ట్ అదేవిధంగా కాండపు కనుపుల నుండి కొత్త మొక్క ఉత్పత్తి ఏదంటే చెరుకు పెట్టాల్సి వస్తుంది. సో ఇలా మనకి ఏంటంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్వశ్చన్స్, ఎగ్జామినర్కి చాలా ఫ్రీడమ్ ఉంటుందండి. ఎక్కడి నుంచి ఎలా అయినా క్వశ్చన్ అడగడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఇది గమనించి దానికి అనుగుణంగా మీ ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి. అండ్ మీ ప్రిపరేషన్లో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. అదేవిధంగా ఫ్లక్చుయేట్ కాకండి, మెటీరియల్స్ మార్చుకోకండి. సో ఏదైతే గవర్నమెంట్ వాళ్ళ టెక్స్ట్ బుక్స్ అవి మాత్రమే చదవండి. ఎందుకు అవి మాత్రమే అంటున్నానంటే, రేపటి నాడు మనం దీంట్లో ఒకవేళ తప్పు ఉంది అనుకుందాం, గవర్నమెంట్ బుక్లో చిన్న తప్పు పడింది అనుకుందాం, దాంట్లో నుండి క్వశ్చన్ అడిగాడు, మనం ఆన్సర్ పెట్టాం. అది సో కీ చూసినప్పుడు ఏంటంటే అక్కడ మనకు తప్పు అనేది మెన్షన్ చేశాడు. సో మన గవర్నమెంట్ టెక్స్ట్ బుక్లో ఉన్నది కదా సార్ అంటే, ఎస్, మనం అప్పుడు ఖచ్చితంగా గవర్నమెంట్ టెక్స్ట్ బుక్లో చిన్న తప్పు ఉన్నప్పటికీ కూడా మనం ఆబ్జెక్షన్ రైజ్ చేయొచ్చు, మనకు అక్కడ మార్క్ అనేది యాడ్ అవుతుంది. అదే ఒకవేళ ఏదైనా ప్రైవేట్ పబ్లిషర్ చదివారు అనుకుందాం మనం,
సో అక్కడ ఏమవుతుందంటే మనం ఆబ్జెక్షన్ రేజ్ చేయడానికి దానిని ఏమంటారంటే ప్రామాణిక పుస్తకంగా పరిగణించారు. అదొకటి గమనించి కేవలం గవర్నమెంట్ వారి టెక్స్ట్ బుక్స్ చదవండి. సో 100% క్వశ్చన్స్ దీంట్లో నుండి వస్తాయి. లాస్ట్ టైం చూసినట్లయితే స్కూల్ ఆఫ్ స్టడీ బయోసైన్స్లో 88 క్వశ్చన్లు గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ నుండి తప్ప ఇంకా వేరే ఎక్కడి నుండి కూడా, సో వేరే ఉన్నాయో తెలియదు, 100% క్వశ్చన్స్ అనేవి ప్యూర్లీ ఫ్రమ్ టెక్స్ట్ బుక్స్. కాబట్టి కంప్లీట్ టెక్స్ట్ బుక్లో ఎవ్రీ కార్నర్ ఎవ్రీ లైన్ చదవండి. సో ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ తప్పకుండా చేస్తానండి. సో ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోస్ తప్పకుండా లైక్ అయితే చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒడిసే కేకే బయాలజీ అనేటువంటి యాప్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, ప్లేస్టోర్లో కూడా ఉంటుంది. తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి. డెమో వీడియోస్ ఉంటే చూడండి. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ మీ కోర్స్ గుడ్ అనిపిస్తే దెన్ యూ కెన్ గో ఫర్ ద కోర్స్, రైట్? ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ నెక్స్ట్ సెషన్, హ్యావ్ అ గ్రేట్ డే.